ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు డిఎస్సీ ఫైల్ పై తొలి సంతకం చేశారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా టీచర్ పోస్టులు భర్తీ చేయాలన్నదే తమ లక్ష్యం. 1994 నుండి కేసు వివరాలు తెప్పించాం. పకడ్బందీగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించాం. టీచర్ పోస్టుల భర్తీకి చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నాం. డిఎస్సీ అభ్యర్థులకు వయో పరిమితి సడలింపులకు సంబంధించిన ఫైల్ సీఎం వద్ద ఉంది. అక్కడి నుండి ఫైల్ వచ్చాక ఎంత సడలింపు ఇవ్వాలో నిర్ణయిస్తాం. 1994కి ముందు జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగేది. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వాల హయాంలోనే 15 డిఎస్సీలు నిర్వహించాం. 2.20 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1.80 లక్షల పోస్టులు భర్తీ చేసింది మా ప్రభుత్వాలే. ఇదొక చరిత్ర. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో డిఎస్సీ ద్వారా భర్తీ చేసిన పోస్టులు 0. ఎన్నికలకు 2 నెలల ముందు 12/2/2024 తేదీన నిరుద్యోగులను మభ్యపెట్టడానికి హడావిడిగా 6100 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ప్రక్రియ ముందుకు సాగలేదు. నిరుద్యోగుల్ని మభ్యపెట్టడానికి అరకొరగా ఎన్నికలకు ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. జీవో 115ను తీసుకొచ్చి స్కూళ్ల విలీనం పేరుతో గత ప్రభుత్వం పేద విద్యార్థులు టీచర్లను ఇబ్బందులకు గురి చేసింది. సమాజంలో మార్పునకు కారణమైన టీచర్లను గత ప్రభుత్వం పనిగట్టుకుని వేధించింది. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తెచ్చే క్రమంలో టీచర్లు భాగస్వాములను చేయాలి. గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ స్కూళ్లలో 6 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రభుత్వ విద్యలో నాణ్యత పెంచాల్సి ఉంది. జీవో 117పై ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. ఈ రోజున వైసీపీ శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది, కానీ వారు సభలో లేరు. అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి. చర్చకి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు. ఒకటి మెర్జింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ ఒకటి చేశారు, కంప్లీట్గా ఫెయిల్ అయిన పాలసీ అది. ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలో నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది. ఎంతో మంది పేద విద్యార్థులు స్కూల్స్లో నుంచి డ్రాప్ అవడం జరిగింది. అంటే ఎఫర్ట్ చేయలేక, దూరం పెట్టిన స్కూల్కి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది. అలాగే మెగా డిఎస్సి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ, మన గవర్నమెంట్ రాగానే మొదట సంతకం పెట్టింది మెగా డిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని. ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే. వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం. ఒక కక్షపూరితమైన ధోరణి, ప్రతి పాలసీలో కూడా వాళ్ళని కక్షపూరితమైన ధోరణితో వ్యవహరించడం జరిగింది. అలాగే 3, 4, 5 తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం కానీ, నాడు నేడు స్కూల్స్లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు. పూర్తిగా బస్సు పట్టించారు విద్యా వ్యవస్థని. మన నాయకుడు, మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్గా ఈ పాలసీస్ అన్ని కరెక్ట్ చేసుకొని మనం ముందుకెళ్తామని ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది. పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం 2 ఏళ్లైనా మనం ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరుగుతా ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష. జియో 117 గురించి ఆయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం చెప్పే ముందర ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష. వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష. ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్డెక్కడం మొదలుపెట్టారు అధ్యక్ష. సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు అధ్యక్ష. ఇది ఆందోళనకరమైన పరిస్థితి. సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము. ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది. జియో 117కి ఆల్టర్నేటివ్ తీసుకురావాల లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం. ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్లు కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెడతాం కూడా జరిగింది అధ్యక్ష.